హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు ది వసంతాస్ వరల్డ్. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక గిన్నెలో ఇలా 4 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ బ్రేక్ చేశాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ బ్రేక్ చేసుకోవచ్చు. అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్యామిలీ. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బ్రేక్ చేసిన ఎగ్స్ని ఇందులో వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్యామిలీ. ఇలా పొడి పొడిగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా పచ్చివాసన పోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్యామిలీ. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయాలి ఫ్యామిలీ. పక్కన పెట్టేసిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ వేసేయాలి. అందులో పోపు దినుసులు కూడా వేసేయాలి ఫ్యామిలీ. వేసేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసేయాలి. గ్రీన్ చిల్లీస్ అండ్ బిన్నీస్, మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చేశాను ఫ్యామిలీ. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మెంతి కూర, పుదీనా కూడా వేసేయాలి ఫ్యామిలీ. దీన్ని కూడా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేయాలి ఫ్యామిలీ. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్యామిలీ. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్యామిలీ. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను. కొంచెం ఎందుకు వేసానంటే ఆల్రెడీ ఎగ్స్లో వేసాను కాబట్టి. దాని తర్వాత కొత్తిమీర వేసేయాలి ఫ్యామిలీ. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో వేసేయాలి ఫ్యామిలీ. దాంట్లో కొంచెం కారం, గరం మసాలా వేసేయాలి. మీ దగ్గర ఎగ్ మసాలా ఉంటే ఎగ్ మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను చికెన్ మసాలా వేసాను. లాస్ట్లో కొత్తిమీర వేసాను. ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి హై ఫ్లేమ్ మీద ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్యామిలీ. అంత పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మిక్స్ చేస్తేనే ఫ్రైడ్ రైస్ ఎంతో టేస్ట్ అండ్ రుచికరంగా వస్తుంది ఫ్యామిలీ. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీ లవ్ సపోర్ట్ నాకు కావాలి ఫ్యామిలీ. ప్లీజ్ దయచేసి అందరూ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్యామిలీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. నిజంగా చెప్తున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఫ్యామిలీ. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ. బాయ్ బాయ్ ఫ్యామిలీ. కామెంట్